నమస్తే అండి. హలో అండి. సో ఎలా ఉన్నారు సార్? బాగున్నా. ఓకే. అంటే మిమ్మల్ని చూస్తే అనిపిస్తోంది అంటే ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు ఏంటంటే చాలా గ్యాప్ తీసుకొని చేస్తూ ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది సార్ ఆ ఫీలింగ్? ఇది గ్యాప్ వచ్చిందా, ఇచ్చారు? ఏం లేదు, గ్యాప్ అనేది ఇప్పుడు మినిమం అయిపోయింది. అంటే అది ఎంత పెద్ద ఇట్టు కొట్టిన డైరెక్టర్కైనా లేకపోతే ఫ్లాప్ ఎవరికైనా ఫ్లాప్ ఇచ్చిన గ్యాప్ అనేది మినిమం అయిపోయింది. నేను మంగళవారం తర్వాత మంగళవారం 2 చేద్దాం అనుకున్న టైంలో అనుకోకుండా శ్రీనివాస్ మంగాపురం చేయాల్సి రావడంతో, సో దానివల్ల కొంచెం స్టోరీ అది రెడీ చేసి రావడంతో లేట్. అండ్ మీ మూవీస్ అన్నీ కూడా సార్ ఏంటంటే విలేజ్ బ్యాక్డ్రాప్తో కనెక్ట్ అవుతే రియల్గా చాలా రియలిస్టిక్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ప్రతి ఎమోషన్ని మీరు అంత టచ్ చేస్తూ ఉంటారు. అంటే ఎస్పెషల్లీ విలేజ్ బ్యాక్డ్రాప్, ఈ నేటివిటీ ప్రభావం మీ పైన ఎలా ఉంటుంది అసలు పర్సనల్గా? అదేం లేదండి, నేను ఇప్పుడు మన మహాసముద్రం అంతా వైజాగ్ బ్యాక్డ్రాప్, RX100 విలేజ్ బ్యాక్డ్రాప్ అండ్ మంగళవారం విలేజ్ బ్యాక్డ్రాప్. అంటే నేను పుట్టి పెరిగిందంతా విలేజ్ కదా. నాకు అంటే బిలీవబిలిటీ కోసం ఒకటిను అండ్ నాకు వచ్చే విజువలైజేషన్ ఎక్కువ విలేజ్ బ్యాక్డ్రాప్లో వస్తాయి కనుక, సో అందుకోసం నేను విలేజ్ ఎంచుకున్నా. అది కంప్లీట్ నేను పుట్టి పెరిగిన వాతావరణం నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అంటే మీ గురువు గారు రామ్ గోపాల్ వర్మ గారి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుందా అందులోకి వెళ్ళిపోతున్నానే అనే ఫీల్ ఎప్పుడైనా అనిపిస్తుందా? నో, అసలు నా జానర్లకి నేను తీసే సినిమాకి మా బాస్ తీసిన సినిమాలు సంబంధం ఉండదు. సంబంధం అని కాదు అసలు నో. యాక్చువల్లీ ఎప్పుడు కూడా మీరు ఇప్పుడు మా బాస్ దగ్గర నుంచి చాలా మంది డైరెక్టర్లు వచ్చారు. అంటే నేను పాత తరం అంటలేదు, ఇప్పుడు జనరేషన్లో నేను క్రియేట్ చేసిన ఇంపాక్ట్ సినిమాలు వేరు, నా బ్యాక్ డ్రాప్స్ వేరు, నా విజువలైజేషన్ వేరు, నా షార్ట్ మేకింగ్ వేరు, ఆయన థాట్ ప్రాసెస్ వేరు, ఆయన విజువలైజేషన్ వేరు. అంత రియలిస్టిక్ కట్టకుండా నేను ఎప్పుడు వెళ్ళలేదండి. నేను చిన్న కమర్షియాలిటీ చూసుకుంటా. అలా అని ఆ స్పేస్ అయితే రియలిస్టిక్ స్పేస్ అయితే 100% మూవీలు ఉండేది చూసుకుంటా. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన దగ్గర వర్క్ చేశాను, కానీ ఇండివిజువల్ థాట్స్ ఉంటాయండి ప్రతి డైరెక్టర్. నేనైతే ఇన్స్పైర్ అయ్యా కానీ అంటే ఆయన అయితే అనుకరించలేదు నేను. అదైతే